కొత్తగా పొట్టేళ్ల ఫామ్ పెట్టాలనుకున్న వారు యానిమల్ సెలక్షన్లో బ్రీడ్ సెలక్షన్లో ఏవేమి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అన్న. ఈ కొత్తగా ఇప్పుడు రైతులు గడ్డి వేసుకున్న తర్వాత పొట్టేలు తీసుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. తీసుకునేటప్పుడు రైతు అనేవాడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలా, సెలక్షన్ ఆఫ్ బ్రీడ్ ఎలా ఉండాలా, ఏ యానిమల్ తీసుకుంటే బాగుంటుంది అనే దాని మీద చెప్పండి. సో ఇప్పుడు మీరు చూసుకుంటే మనం ఏ పర్పస్ మీద తీసుకుంటున్నాం. ఇప్పుడు పొట్టేలు పిల్లలు చాలామంది పొట్టేలు పిల్లలు ప్రారంభించాలనుకుంటారు, కానీ కొన్ని తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులు ఏంటివి, అలాంటి తప్పులు చేయొద్దండి అనేసి నేను నా ట్రైనింగ్స్లో కానీ నన్ను అడిగిన వాళ్ళని కానీ చెప్తాను. సో ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన ఒక రైతు నాకు బక్రీద్కి రెడీ అవ్వాలి అంటే ఇంకో 2 నెలలు ఉంది, 60 to 70 days ఉంది అంతే బక్రీద్. ఆ టైంలో నాకు రెడీ అవ్వాలి అంటే నేనేం చేశాను, ఇలాంటి పిల్లలు చూపించాను. కొంచెం పెద్దగా ఉంటాయి ఈ పిల్లలు కొంచెం పెద్దగా ఉంటాయి. ఎందుకంటే 2 నెలల్లో రావాలంటే దాదాపు ఇప్పుడు ఇవి నా అంచనా ప్రకారము 20 నుంచి 25 కేజీల మధ్యలో ఉంటాయి అన్నమాట బరువు. అంటే యావరేజ్ తీసుకున్న 20 to 23 కిలోస్ వస్తుంది ఇవి తూకం వేస్తే. ఓకే. సో ఈ రకంగా తీసుకుంటే ఇక్కడి నుంచి ఒక 60-70 days ఉంది కాబట్టి మంచి ఫీడింగ్ పెట్టుకొని ఓ 10 నుంచి 15 కిలోలు పెంచుకోండి. సో దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా వాళ్ళకి నేను చెప్తాను. సో అందుకని ఇప్పుడు నేను చేసిన మెయిన్ ఇదేంటంటే ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయమా. ఇవి చూసారా, టెస్టికల్స్ చూసారా, కొంచెం ఇవనేటివి వచ్చాయన్నమాట. అలా వస్తే ఈ పిల్లలు ఏజ్ ఉన్నట్టు. కొమ్ములు ఇంపార్టెంట్ కాదు. కొన్ని జాతులకి కొమ్ములు తొందరగా ఈజీగా వస్తాయి, కానీ కొన్ని బ్రీడ్స్కి రావు. కానీ ఈ విత్తులు అనేటివి అలా మన కాయల్లా కనిపిస్తాయి కాబట్టి కొంచెం ఏజ్ ఉందని చెప్పేసి ఇవి గ్రోత్ అండ్ ఏ మేత తిన్నా కానీ మ్యాక్సిమం డైజెస్ట్ చేసుకుని అంటే మేత పట్టిన పిల్లలు అంటారు కదా అట్లాంటివి. సో 4 నెలల పైన ఖచ్చితమైన ఏజ్ ఉంటుంది అండ్ తొందరగా రావాలి కాబట్టి మేము ఈ సైజుల్లో మనకు అట్లా విత్తులు కనిపించిన పొట్టెల పిల్లల్ని ఇప్పించడం అనేది జరుగుతుంది అనమాట. సో వీటికి ఏంటంటే నేను చెప్పడము, ఇవి 4 నెలలు ఎందుకు అంటారు అంటే వీటిది అర్రల పొట్ట అంటారు అనమాట. 4 భాగాలుగా వీటి అర్రల పొట్ట ఉంటుంది. దాన్ని ఆ పొట్ట 4 భాగాలుగా తయారైన తర్వాత దాంట్లో ఫంక్షనాలిటీ కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఏ అర్రలో మేత వచ్చి స్టాగ్నెంట్ అవ్వాలి, ఇంకో దాంట్లో అరుగుదల అట్లా అనేది జరుగుతుందన్నమాట. అవి 4 నెలల పిల్లలకే అవుతాయి. అందుకే చాలామంది 4 నెలల పిల్ల అంటారు. సో అందరూ ఇంకేం చేస్తారంటే చిన్న పిల్లలు తీసుకుంటే కొంచెం బరువు తక్కువ ఉంటాయి, 15 కిలోలు 12 కిలోలు తీసుకుంటే మనకి ఎక్కువ పిల్లలు వస్తాయి కదా, అదే పెట్టే 4 లక్షలకి మీకు ఎక్కువ పిల్లలు వస్తాయి కదా అని ఆశపడి ఏం చేస్తారంటే చిన్న పిల్లలు తెచ్చుకుంటారు. చిన్న పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాల నుంచి తీసేసడం వల్ల, మదర్ లేకపోవడం వల్ల, కొత్త ప్లేస్కి వచ్చి మేత తినే అలవాటు లేక, ఇలాంటి చాలా వరకు దీనివల్ల అవి పెరగడం అనేది స్లో అయిపోతుంది. పెరగడం స్లో అయిపోయి అవి పెరగక మనం ఎంత పెట్టినా కానీ పెరగడం లేదని లేబర్ ఫీల్ అయిపోయి, అంటే మనం తీసుకున్న లేబర్ కాదు, మన ఎవరైతే తీసుకుంటామో పొట్టేళ్ల పెంపకం చేసేవాళ్ళు నష్టాల పాలయ్యి ఈ ఫీల్డ్ బాగాలేదు అంటున్నారు. మీరు సెలెక్షన్ మీరు ఎప్పుడు తీసుకుంటున్నారు, ఇంకా 4 నెలలు ఉంది దీనికి ఏమంటారు బక్రీద్ కంటే, దీనికన్నా కొంచెం చిన్నపిల్లలు అంటే మరీ చిన్నపిల్లలు తీసుకోకూడదు. ఎందుకంటే అదే చెప్తున్నా, గ్రోత్ రావడం స్లో అయిపోతుంది. ఖచ్చితంగా 18-20 కిలోలు ఉన్న పిల్ల తీసుకొని బక్రీద్ వరకు 40 కిలోల టార్గెట్ పెట్టుకోవాలి మీరు. 35 నుంచి 40, అన్ని 40 రావు, 35 నుంచి 40 రావాలి. అంటే 20 కిలోలు ఆల్మోస్ట్ పెరిగితే మీకు ఆ 20 కిలోలే మీకు వచ్చేది. ఎందుకంటే మధ్యలో టీకాలు ఉంటాయి. ఇప్పుడు అంటే మేము ఇవి పీపీఆర్ టీకా వేసి ఇస్తున్నాం కాబట్టి ఇబ్బంది లేదు. చాలా చోట్ల పీపీఆర్ టీకా ఉండదు, ఆ టీకా వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఎక్కువగా మార్కెట్లో ఏముంది, బొబ్బ రోగం ఉంది, దానికి టీకా వేసుకోవాలి. ఇలాంటి టీకాలు ఉంటాయి కాబట్టి 4-5 నెలల ముందు తీసుకుని ఈ టీకాలు వేసుకొని మీరు పెంచుకుంటే బక్రీద్కి మంచిగా రెడీ అవుతాయి. సో ఏదైనా సరే సీజన్ని బట్టి మీరు టార్గెట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ బక్రీద్ అయిపోతే ఏంది, దసరా ఉంది. దసరాలో అన్ని చోట్ల ఒకే రకంగా ఉండదు. కొన్ని చోట్ల గోడ్స్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది, కొన్ని చోట్లకి పెద్ద పొట్టేళ్ళకి డిమాండ్ ఉంటుంది, పిల్లలకు ఉండదు. కొన్ని చోట్ల పిల్లలకు ఉండొచ్చు. సో అలా మీ మార్కెట్ని మీరు సర్వే చేసుకొని పిల్లలు అనేది కొన్ని ఒక 3-4 months బిఫోర్ నుంచే రెడీ చేసి పెట్టుకోవాలి బ్యాచ్. ఇది